ఈ 2వ అధ్యాయంలో ఈ గ్రంథం ఏ ఉద్దేశంతో అయితే రాయబడిందో, ప్రకటన గ్రంథం, ఈ ప్రకటన గ్రంథం రాయబడిన ఉద్దేశం అంతా కూడా ఎవరి కోసం దేవుడిద్దరు రాయించాడు. ఈ ప్రత్యక్షత ఎవరి కోసం అంటే దేవుని సంఘం కోసం. ఈరోజు వధువుగా సిద్ధపడబోతున్నటువంటి దేవుని సంఘం కోసమే దేవుడి ప్రత్యక్షత ఇచ్చాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సంఘమైనా కావచ్చు, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి సంఘం కూడా ఈరోజు ఈ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా వర్తిస్తుంది ప్రతి సంఘానికి. ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో వచ్చేసరికి ఈ విషయాలు ఎవరికి తెలియచేయమని చెప్పాడంటే 7 సంఘాలకు తెలియచేయాలి అని దేవుడు సెలవిచ్చాడు. అందులో 2వ అధ్యాయం వచ్చేసరికి మొదటి సంఘం ఏ విషయాలు చెప్పాలో, మొదటి సంఘం, ఈ సంఘాలకు ఎందుకు దేవుడు రాయించాడు, 7 సంఘాలు ఉన్నాయి ఇంకా లేవంటే ఇంకా సంఘాలు ఉన్నాయని నేను చెప్పాను. ఈ 7 సంఘాలు ఎందుకంటే ఇవి వేటికి అప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, యాహాను ఉన్నటువంటి ఆ స్థితిగతులను బట్టి అప్పటి కాలంలో ఉన్న సంఘాలని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ 7 సంఘాలని దేవుడు సెలెక్ట్ చేసుకుని 7 సంఘాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దేవుడు గమనించి చూసి అదే పరిస్థితిని ఈ ప్రత్యక్షతలు మనం చూపించడం చూస్తాం. ఎందుకు ఇవి అంటే నేటి సంఘాల్లో కూడా, నేటి ప్రపంచంలో కూడా సంఘాలు ఏ పరిస్థితిలో ఉంటాయి, సంఘాలు ఏ రీతిగా నడిపించబడతాయి, సంఘాలు ఎలాంటి లోపాలు ఉంటాయి, ఇప్పుడు ఉన్నటువంటి సంఘాల పరిస్థితి కూడా ఏంటి అనేది దేవుడు తెలియజేశాడు ఈ సంఘాల ద్వారానే. ఇక్కడ చెప్పండి 2వ అధ్యాయంలో చెప్పిన సంఘం 7 సంఘాలు. దీనికంటే మొదటి సంఘం పరిస్థితి ఎలాగైతే ఉందో, మొదటి సంఘంలో స్థితిగతులు ఎలా ఉన్నాయో, మొదటి సంఘంలో పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నేటి కాలంలో కూడా ఈ అంచె దినాల్లో ఆదిమ సంఘ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అది దాని అర్థం. లాస్ట్ చివరి లవదొయిక సంఘం ఉంది. ఈ సంఘ పరిస్థితి లాస్ట్ చివరి 7వ సంఘ పరిస్థితి ఎలా ఉంటుందో దేవుని రాకడ ముందుకు ఉండేటువంటి సంఘాల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. దాన్ని ఉద్దేశించే దేవుడు రాయించాడు. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ సంఘాల గురించి తెలుసుకుంటే, దేవుడు ఇప్పుడు ఈ సంఘాల ద్వారా మనతో మాట్లాడేటువంటి దేవుడు కనుక ఈ సంఘాలు ఉన్న పరిస్థితులు ఇప్పుడు మనం ఉన్న సంఘాల్లో కూడా ఉన్నప్పుడు, మన పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నప్పుడు దేవుడు ఆ సంఘంతో ఏదైతే మాట్లాడాడో ఈరోజు మనతో కూడా దేవుడు అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు అని అర్థం. హల్లెలూయా. అదే పరిస్థితులు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఏదైతే చెప్పాడో అదే దేవుడు మనకి కూడా తెలియచేయడానికి ఈ ప్రత్యక్షత దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. 2వ అధ్యాయంలో మొదటి నుండి జాగ్రత్తగా మనం చదువుకుంటూ మొదటి సంఘం గురించి 2వ అధ్యాయం మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మొదటి సంఘం గురించి రాయబడింది. 2వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 7వ వచనం వరకు మొదటి సంఘం గురించి రాయబడింది. ఆ సంఘం ఎలా ఉందో, ఆ పరిస్థితులు ఏంటి, ఆ సంఘ స్థితిగతులు ఏంటి అనేది దేవుడు రాయించాడు. ఇప్పుడు ఆ సంఘం గురించి మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనతో ఏం మాట్లాడుతుంటే మనం ఆలోచన చేద్దాం. 2వ అధ్యాయం మొదటి వచనం నుండి ఒకసారి చదువుదాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. సంఘపు దూత అనగా అక్కడ సేవకుడు అని అర్థం. ఆ సేవకుడు, ఆ సంఘపు దూత ఎవరంటే ఆ సంఘానికి నాయకుడు, సేవకుడు అని అర్థం. ఇప్పుడు చదవండి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా చాలు. ఒక్క నిమిషం. ఇక్కడ మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటంటే 7 నక్షత్రం మొదటి సంఘమైనటువంటి ఈ ఎఫెసు సంఘానికి దేవుడు ఎలా పరిచయం చేసుకుంటున్నాడు అంటే, ఎఫెసు సంఘస్థుడికి నేను ఎలాంటి వాడిని అని దేవుడు చెబుతున్నాడు అంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు అనగా అన్నాడు. అంటే మొదటి సంఘానికి దేవుడు నేను ఏంటి అనేది ఒక విషయాన్ని తెలియజేస్తాను. ఇక్కడ ఉన్న 7 సంఘాలకు కూడా 7 సంఘాలకి ఏది ఎలా పరిచయం చేసుకోవాలో అలా పరిచయం చేసుకున్నాడు దేవుడు. ఎందుకనంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కో రీతిగా పరిచయం చేసుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ సంఘ పరిస్థితులను బట్టి, వాళ్ళ ఉద్దేశాలను బట్టి, వారి తలంపులను బట్టి, వారికి ఉన్న ఆలోచన బట్టి ఆయన ఏంటో ఆ సంఘానికి తెలియడానికి మొట్టమొదటిగా మొదటి వచ్చిన ఆయన పరిచయం ఉంటుంది అనమాట. ప్రతి సంఘానికి ఆయన ఏంటో తెలియదు. ఈ మొదటి సంఘానికి ఎఫెసు సంఘానికి ఏమని చెప్తున్నాడంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా అన్నాడు. అంటే ఈ సంఘానికి తెలియవలసిందంటే నేను ఎవరినంటే 7 నక్షత్రములు చేత పట్టుకున్న వాడిని నేనే అని చెప్తున్నాడు మొదటి సంఘానికి. రెండోదిగా 7 దీపస్తంభముల మధ్య
సంచరించేవాడిని అని దేవుడు చెప్పాడు. కారణం 7 నక్షత్రం అంటే, నేను చెప్పాను 7 నక్షత్రం అంటే ఎవరికి సాదృశ్యమని? దూతలకి సాదృశ్యమని. 7 సంఘ దూతలు. దూతలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దాని పరిపూర్ణత ఏంటంటే సేవకులు, అంటే సంఘాన్ని నడిపించే నాయకులు, పాస్టర్స్ అని అర్థం. 7 నక్షత్రములు నేను చేతపట్టుకుంటే సేవకుల్నే ఆయన చేతిలో ఉంచుకుని, సేవకుల్నే ఆయన స్వాధీనంలో ఉంచుకుని, మరలా అన్నాడు 7 దీపస్తంభముల మధ్య అన్నాడు. దీపస్తంభం అంటే అర్థం ఏంటని చెప్పాను? సంఘం. నక్షత్రాలు అంటే దూతలు అనగా సేవకులు. దీపస్తంభాలు అంటే ఇక్కడ 7 స్తంభాల మధ్య అంటే ఇక్కడ దీపస్తంభాలు అంటే సంఘాలు, 7 సంఘాలు. 7 సంఘాలు దీపస్తంభాల మధ్య సంచరిస్తుందంటే సేవకులనే దేవుడు తన స్వాధీనంలో ఉంచుకుని, ఆ సంఘాల మధ్యలో సేవకుల ద్వారా దేవుడు సంచరిస్తున్నాడు. చప్పలు కూడా దేని వైపు, అది దాని అర్థం. దేవుడు అన్నాడు 7 నక్షత్రములు పట్టుకున్నవాడు నేనే, 7 దీపస్తంభాల మధ్య మీ మధ్య సంఘం మధ్య సంచరించేవాడిని కూడా నేనే అన్నాడు దేవుడు. ఎందుకనంటే ఆ రోజు ఎఫెసు సంఘం ఎలాంటి పరిస్థితులు ఉంది అంటే, ఎఫెసు సంఘ స్థితిగతులు మనకు తెలియాలి. ఎందుకంటే ఎఫెసు సంఘం ఆ రోజుల్లో ఏ రీతి ఉందంటే, అప్పుడు నేను చెప్పాను కదా, ఈ గ్రంథం రాసినటువంటి రచయిత యోహాను భక్తుడు, అప్పుడు యోహాను భక్తుడిని పద్మాసు దీపంలో వేసింది ఒక చక్రవర్తి, డొమేషన్ చక్రవర్తి. ఆ డొమేషన్ చక్రవర్తి పాలనలోనే ఇతను పద్మాసు దీపం వేయడం జరిగింది. ఈ ఎఫెసు ప్రాంతాలు అప్పటికి చక్రవర్తి డొమేషన్ పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఆ ఎఫెసు ఆ ప్రాంతానికి, ఆ పట్టణానికి చక్రవర్తిగా, ప్రభువుగా కొనియాడబడేటువంటి వాడు. అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇతనే గొప్పవాడు, ఇతనే కింగ్ అనమాట. ఇంకెతనికంటే గొప్పవాడు, ఇతనికంటే రాజు ఇంకెవడు లేడు. ఎవరికైనా అలా ఊహించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎఫెసు పట్టణం అంతా కూడా ఇతనే గొప్పవాడిగా, ఇతనే రాజు, ఇతనే కింగ్గా, ఇతని కంటే ఇంకా ఎవరు ప్రభువులు లేరు అన్నట్టుగా డొమేషన్ చెప్పబడేటువంటి వాడు. అందుకని ఇప్పుడు దేవుడు కూడా ఎలా పరిచయం చేసుకోండి ఎఫెసు పట్టణానికి, సంఘానికంటే దేవుడు డొమేషన్ చక్రవర్తి కాదు, నేనే కింగ్ అన్నట్టుగా దేవుడు చెబుతున్నాడు. నేను 7 నక్షత్రములు పట్టుకునేవాడు నేనే, మీ మధ్య సంచరించేవాడిని కూడా నేనే, అతను కాదు అంటే నేనే అన్నట్టుగా దేవుడే వాళ్ళ ఉద్దేశాల్ని దేవుని వైపు త్రిప్పడానికి దేవుడు ఎలా పరిచయం చేసుకుంటాడు. మొదటి వచనాన్ని ఇక్కడ చూస్తే, అప్పుడు 7 నక్షత్రం పట్టుకుని 7 దీపస్తంభంలో సంచరించేవాడు చెప్పు సంగతులు, అలాంటి వాడు చెప్పే సంగతులు మీరు జాగ్రత్త వినండి అని. ప్రస్తుతం మీ మధ్యలో ఉన్నటువంటి నాయకులు కాదు, అధికారులు కాదు, మిమ్మల్ని పరిపాలించేటువంటి వారు కాదు, అంతకంటే గొప్పవాడు నేనెక్కడున్నా అలాంటి వాడు చెప్పే సంగతులు ఒకసారి మీరు వినాలని ఎఫెసు సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 2వ వచనం నుండి చదువు. ఇప్పుడు ఆ సంఘ పరిస్థితి ఏంటనేది, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటు అనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. నేను ఎదురించాలి. ఇక్కడ ఎఫెసు సంఘం గురించి మొదటగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసు పట్టణం గురించి మనం తెలుసుకుంటే కనుక కొంచెం మనకి చరిత్ర కూడా అవసరం అనుకుంటే ఇక్కడ 2-3 విషయాలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఇక్కడ ఎఫెసు పట్టణం గురించి మనం ఆలోచన చేస్తే, అక్కడ సంఘం గురించి ఆలోచిస్తే, ఇది చిన్న ఆసియా అంటారు దాన్ని ప్రస్తుతానికి. అప్పుడు ఆ ఎఫెసు పట్టణం దాని చుట్టుపక్కల దేశాలన్నింటినీ కూడా దాదాపు 7 దేశాలు కలిపి చిన్న ఆసియా అని పిలువబడేటువంటి పరిస్థితి ఆ ప్రాంతం. కానీ ఎక్కువగా సువార్త మనం అనుకుంటాం, వాస్తవంగా యేసుక్రీస్తు కొనుపోబడినప్పుడు, యేసుక్రీస్తు ఎత్తబడినప్పుడు దేవుడు యోదయ సమరయ యెరూషలేము ప్రాంతాలంటూ మీరు సువార్త ప్రకటించని చెప్పినప్పుడు, సువార్త అనేది పరిచయం ఎక్కువగా యెరూషలేము ప్రాంతంలో ఉండే విస్తరించింది అనుకుంటారు, కానీ చాలామంది కాదు. అసలు దేవుని పరిచర్య, దేవుని సువార్త ఆదిమ ప్రాంతంలో, ఆ సమయంలో, ఆ పరిస్థితులు ఎప్పుడు ఎక్కువగా ఎక్కడి నుండి సువార్త చుట్టుప్రక్కల దేశాలకి వ్యాప్తి చెందిందంటే ఈ ఎఫెసు పట్టణము నుండే అనేది వాస్తవ విషయం అనమాట. ఎందుకంటే చుట్టూ ఉన్న దేశాలకి ఇదే కేంద్రం అన్నమాట. ఎఫెసు పట్టణం చాలా అప్పటి కాలంలో, ఆ టైంలో చాలా గొప్ప ప్రఖ్యాతిగాంచింది ఈ పట్టణం. చరిత్రపరంగా మనం చూసుకుంటే కనుక చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఎఫెసు పట్టణం. ఎందుకంటే ఈ పట్టణంలోనే మనకు తెలుసు, బైబిల్ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, అపోస్తుడైన పౌలు కూడా ఈ పట్టణంలో పరిచర్య చేశాడు. అంత అపోస్తలుడైన పౌలు కంటే ముందుగా
అకులా ప్రిస్కిల్ అనేవారు ఉన్నారు, మీకు తెలుసు కదా బైబిల్లో. అకులా ప్రిస్కిల్ అనేటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా పరిచర్య చేశారు ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతం భయంకరమైన విగ్రహారాధనతో కూడింది. ఒక దేవతను పూజించేవారు ఈ పట్టణంలో. ఆమె ఫేమస్ అనమాట, అర్తిమా దేవి అని చెప్పి ఈ పట్టణంలో గొప్ప ఫేమస్ అనమాట ఆవిడ. ఎందుకంటే ఆమెను ఎక్కువగా ఆరాధించేవారు, ఆమెను ఎక్కువగా పూజన చేసేవారు. ఎందుకు ఆమెను చేసేవారు అంటే ఆమె అప్పుడు బాగా నమ్మకం ఎక్కువ అనమాట. ఎందుకంటే ఆమెని భయంకరంగా ఆరాధించి పూజించి అర్తిమాదేవి అని భయంకరమైన పెద్ద విగ్రహం ఉంటుంది ఆ పట్టణంలో. ఈమెది అర్తిమాదేవి అనేటువంటి విగ్రహం. ఆమెని పూజిస్తూ ఉండే భయంకర విగ్రహాలు, ఇంకెవరు ఎంటర్ కావడానికి అలాంటి భయంకర విగ్రహాలతో కూడిన ప్రాంతంలో అకులా ప్రిస్కిల పరిచర్య చేశారు. కానీ ఆ పరిచర్య అంతగా నిలబడినట్లు మనం చూడలేం. ఆ తర్వాత వాళ్ళు పరిచర్య చేసి అంత మాత్రంగా చేసి తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం మనం చూస్తాం. తర్వాత పౌలు వస్తాడు. పౌలు కూడా ఇక్కడ యాహను కూడా ఇక్కడ పౌలు పరిచర్య చేసి పౌలు స్టార్ట్ చేసి పౌలు చేసిన పరిచర్య చాలా బలంగా స్థిరపరచబడుతుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఈ భయంకరమైన విగ్రహార్థులు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు దేవుని జ్ఞానంతో నింపబడి ఆత్మచేత నడిపించబడేవాడు కనుక దేవుని యొక్క ఆత్మ నడిపించబడి పౌలు అక్కడ బోధించడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఎఫెసు పట్టణం చాలా ప్రాంతాల చుట్టుపక్కల ఈ 7 దేశాలు కూడా అపోస్తలుడైన పౌలు ద్వారా ఆ ప్రాంతంలో పరిచర్య విస్తరించడం మనం చూస్తాం. ఇదే ఎఫెసు ప్రాంతంలో విగ్రహాలు అర్తిమా దేవి గురించి అక్కడ ఉన్న ప్రాంతంలో కూడా పౌలు బోధించినప్పుడు సువార్త చెప్పినప్పుడు చాలామంది అర్తిమా దేవిని ఆరాధించడం కూడా మానేసి దేవుని సత్యం వైపు తిరిగేలా పౌలు బోధిస్తాడు. ఆమేన్. అంత పునాది వేస్తాడు అపోస్తలుడైన పౌలు. అంతగా పునాది వేసి అక్కడ పౌలు పరిచర్య చేసినప్పుడు పౌలు తర్వాత కొన్ని అక్కడ సంఘాలు స్థాపించబడిన తర్వాత ఆ సంఘాలని తిమోతి కూడా ఆ పరిచర్యని కొనసాగిస్తాడు. తిమోతి మనకు తెలుసు, పౌలు శిష్యుడు తిమోతి కూడా ఆ పరిచర్య ముందు కొనసాగిస్తాడు. తిమోతి పరిచర్యను కొనసాగిన తర్వాత లాస్ట్ ఇప్పుడు యోహాను అని చెప్పి యోహాను ఆ పరిచర్యను స్థిరపరుస్తాడు. ఎఫెసు సంఘాన్ని పరిచర్యను స్థిరపరుస్తాడు. అందుకే దేవుడు మొట్టమొదటిగా ఎఫెసు సంఘం గురించి మాట్లాడతాడు యోహానుతో. హల్లెలూయా. కారణం అదనమాట. పౌలు పరిచర్య చేశాడు, అక్కడ అకులా ప్రిస్కిల పరిచర్య చేశాడు, తిమోతి పరిచర్య చేశాడు. వాళ్ళు చేసిన పరిచర్యని ఇక్కడ ఉన్నటువంటి అపోస్తలుడైన యోహాను కూడా ఆ పరిచర్యని స్థిరపరుస్తాడు అనమాట. అందుకనే యోహానికి అక్కడ పరిస్థితులు తెలుసు, అక్కడ స్థితిగతులు ఎరిగిన వాడు యోహాను, ఆ సంఘంలో సంచరించిన వాడు యోహాను. అందుకనే దేవుడు యోహానికి సంఘాల గురించి రాయడం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎఫెసు యొక్క పట్టణంలో పరిస్థితులు ఇవి. ఈ ప్రపంచంలో కూడా ఆ కాలంలో ఆ టైంలో ఇప్పుడు మనం ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయి మనకి ఇప్పుడు ప్రస్తుతానికి. అప్పుడు ఆ టైంలో ప్రపంచంలో ఉన్నటువంటి వింతల్లో ఈ ఎఫెసు పట్టణం గొప్ప ఈ అర్తిమదేవి అనేటువంటి ఈ గుడి, ఈ దేవాలయం ఏదైతే ఉందో ఇది చాలా ఒక 4వ వింత అంట. అప్పుడు ఇది ఎప్పుడంటే ఆ టైంలోనే ప్రపంచ వింతలో 4వ వింత ఈ యొక్క ఎఫెసు పట్టణంలో ఉంటే అర్తిమాదేవి యొక్క దేవాలయం అనమాట. ఎందుకంటే చాలా గొప్పగా చరిత్ర కొంచెం మనం తెలుసుకున్నప్పుడు ఆ విషయాలు మనం విన్నప్పుడు ఆ గుడి చాలా దేవాలయం చాలా ఫేమస్. ఒక ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత ఈ దేవాలయం. ఎందుకేనంటే అంత అద్భుతంగా ఉండేదంటే ఈ దేవాలయం అంత ఉన్నతంగా కట్టారంట. ఎలాగంటే అది చాలా దాదాపు 400 కంటే ఎక్కువ అడుగుల పొడుగు ఉంటుందంట, 200 కంటే ఎక్కువ వెడల్పు ఉంటుందంట. దానికి 127 స్తంభాలు ఉంటాయంట ఈ దేవాలయానికి. అంటే నేను చరిత్ర ఎన్నో విషయాలు తెలుసుకునే విషయం మీకు చెబుతున్నాను. దాని చరిత్ర మనకు తెలియాలంటే 127 స్తంభాలు ఉంటాయంట ఈ దేవాలయానికి. ఒక్కొక్క స్తంభం 60 అడుగులు ఉంటుందంట. ఒక్కొక్క స్తంభం 60 అడుగులు ఉంటుందంట. 60 అడుగులు అంటే దాదాపు ఎంత ఉంటుందో 6 అంతస్తులు వేసుకోవచ్చు. ఒక్కొక్క స్తంభం అంత అడుగు. అందులో దాదాపు 36 స్తంభాలు బంగారంతో పొదిగారంట. బంగారంతో అంటే ఎఫెసు యొక్క పట్టణంలో అర్తిమదేవి అనే దేవాలయం చాలా ఫేమస్, భయంకరంగా ఆరాధన జరుగుతుంది. అలాంటి ప్రాంతంలో దేవుని స్వార్థ స్థిరంగా నిలబడిందంటే దానికి కారణం దేవుని నమ్మిన వారు అకులా ప్రిస్కిల, పౌలు, తిమోతి, చివరిగా యోహాను భక్తుడే. ఆమేన్. ఇప్పుడు ఆ సంఘం అక్కడ అలా స్థిరపరచబడి సంఘం కట్టబడింది, ఆ సంఘం నడిపించబడుతున్నట్టు. ఆ సంఘ పరిస్థితి ఇప్పుడు ఎలా అయ్యింది అనేది ఇప్పుడు ఆ సంఘం గురించి దేవుడు మాట్లాడు. ఇష్లు ఆ సంఘాన్ని మొట్టమొదటి సంఘంగా దేవుడు ఎంచి ఈ సంఘం ఎలా ఉంది అని మాట్లాడుతూ దేవుడు చెప్పిన విషయాలు ఏంటంటే ఆ సంఘాన్ని ముందుగా పొగుడుతున్నాడు దేవుడు, ఆ సంఘాన్ని ముందుగా ప్రశంసిస్తున్నాడు దేవుడు, ముందుగా ఆ సంఘంలో ఉన్న మంచి విషయాలన్నీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. అంటే ఈ సంఘం ఏం చేసింది, ఎలాంటి కార్యాలు చేసింది, ఎలాంటి పనులు చేసింది, ఈ సంఘం ఎలా ఉంది అనేది ప్రశంసలు అన్నమాట. దేవుడు ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ 7 విషయాలు చెబుతాడు. ఆ సంఘాన్ని ఈ సంఘంలో 7 కార్యాలు చెప్తాడు. మీరు ఈ విషయంలో చాలా అద్భుతంగా ఉన్నారు అని దేవుడే చూచి దేవుడే చెబుతాడు అనమాట. ఆ 7 విషయాలు మనం చదవం. ఆ 7 విషయాలు ఏంటో ఒకసారి వరుసగా
నేను మీకు చెప్తాను, మీరు చూడండి. ఆ 7 విషయాలు దేవుడు అంటే నీ క్రియలు దేవుడు నేను ఎరిగాను అన్నాడు. నువ్వు క్రియలు, మీరు ఎలాంటి వారంటే ఆ సంఘం తన మీరు క్రియలు చేయవారు. రెండోది కష్టపడేవారు. మూడోది సహనము కలిగి ఉండేవారు. నాలుగోది దుష్టులను సహించలేరు. ఐదోది అపోస్తలులు అని చెప్పుకొని వారిని పరీక్షించి అలాంటి వారందరినీ వారి అబద్ధకులుగా మీరు కనుగొన్నటువంటి వారు. అంత మాత్రమే మీరు భారము భరించడమే మాత్రమే కాదు, దేవుని విషయంలో భారము భరించారు. అయినప్పటికీ కూడా ఆ భారం మీరు మాకు భారం అనుకోకుండా, శ్రమ అనుకోకుండా, కష్టం అనుకుండా ఈ దేవుని కొరకు మీరు అలసిపోలేదు అని మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, నికోలేతుల క్రియలను మీరు ద్వేషించారు. ఇలా దేవుడు చాలా గొప్పగా చెబుతాడు ఈ సంఘం గురించి. ఇంత గొప్ప లక్షణాలు మీలో ఉన్నాయి, ఇవన్నీ మీరు చేశారు, మీరు చాలా గ్రేట్ అని చెప్తాడు. ఈ విషయంలో మాత్రం నేను బాగా మిమ్మల్ని అబ్జర్వేషన్ చేశాను, మీ సంఘాన్ని చాలా బాగున్నారు అని 7 విషయాలు వరుసగా చెబుతాడు. ఈ